బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి 2 డికేట్స్ అవుతున్నా కానీ అనుకున్న రేంజ్ లో తన మార్కెట్ ను ఎస్టాబ్లిష్ అయితే చేసుకోలేదనే చెప్పాలి. అడపాదడపా హిట్స్ పడినా కానీ తన మార్కెట్ వాల్యూ ఎప్పటికప్పుడు ఫ్లాప్ మూవీస్ వలన ఇంపాక్ట్ అవుతూనే ఉంది. 2015 టైంలో పటాస్ తో మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత మళ్ళీ నిరాశ కలిగించే సినిమాలను దక్కించుకోగా తర్వాత బింబిసార సినిమా తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేదు. ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో వచ్చిన కళ్యాణ్ రామ్ కి బిజినెస్ పరంగా ఈ సినిమా తన కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషమే అని చెప్పాలి. 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత కూడా ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 21 కోట్ల బిజినెస్ నందుకుంటే అంతకన్నా ముందు చేసిన డెవిల్ మూవీ 20.10 కోట్ల బిజినెస్ ను సాధించింది. అంతకన్నా ముందు చేసిన అమిగోస్ 11.3 కోట్ల బిజినెస్ ను, బింబిసార 15.6 కోట్ల బిజినెస్ ను, ఎంత మంచి వాడవురా సినిమా 9.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్నాయి. కాగా ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 75 కోట్ల దాకా ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమాకు 15 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత కెరీర్ బిగ్గెస్ట్ బిజినెస్ ను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా ఈ సినిమాతో ఇప్పుడు ఎంతటి జోరును చూపెడతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేవి లేకపోవడంతో టాక్ బాగుంటే ఖచ్చితంగా ఈ సినిమా మంచి జోరును చూపించడానికి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.